నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన మెజార్టీ సంస్థలు సగటున 350 సీట్లు వస్తాయని చెప్పాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిదే అధికార పీఠమని తేల్చి చెప్పాయి. వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమిదే పీఠమంటున్న ఎగ్జిట్ పోల్స్, మెజార్టీ అసెంబ్లీ సీట్లు వస్తాయన్న సర్వేలు. ఏపీ పార్లమెంట్ సీట్లలో ఎన్డీఏకే ఆధిక్యమంటున్న సర్వేలు. 13 నుంచి 15 స్థానాలు సాధిస్తుందని అధిక సంస్థల అంచనా. దేశంలో ఎన్డీఏకు 350కి పైగా ఎంపీ స్థానాలు వస్తాయని అంచనాలు. ఇండి కూటమి 150 సీట్లలోపే పరిమితమవుతుందన్న ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ. భారాసకు నిరాశజనక ఫలితాలే వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్. ముగిసిన సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం. ప్రాణహాని ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నంబూరి శేషగిరిరావు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు రద్దు చేయాలని పిటిషన్. విజయవాడలో 9కి చేరిన అతిసార మరణాలు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితుల ధర్నా.